బీసీలకు అండగా ఉన్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. కురిచేడు మండలం గొల్లపాలెంలో మన ఊరికి మనసు ఉన్న ఎన్నికల ప్రచారంలో జెడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మతో కలిసి పాల్గొన్నారు. మహిళలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గుడిలో ప్రత్యేక పూజల అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో తాగునీరు, రోడ్లతో పాటు ఎన్నికల అనంతరం గొర్రెలదారికి శాశ్వత పరిష్కారం చూపుతానన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నాగిరెడ్డి, సర్పంచ్ కిష్టయ్య, ఎంపీటీసీలు, నాయకులు మువ్వ సిన్ని, కోటి, పురిగొర్ల శ్రీను, గిరిబాబు, ప్రతాప్ రెడ్డి, వీరగంధం కోటయ్య, లింగారెడ్డి, ఆవుల వెంకటరెడ్డి, పోతిరెడ్డి నాగిరెడ్డి, వైబి సుబ్బయ్య, మిల్లర్ బుజ్జి తదితరులు ఉన్నారు. గొల్లపాలెం గ్రామానికి వచ్చేసినప్పుడు మా మీద ప్రేమతో, ఆప్యాయతతో, గౌరవంగా ఘన స్వాగతం పలికిన అక్క చెల్లెళ్ళందరికీ, జగన్ అభిమానులందరికీ, వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, ముఖ్యంగా బీసీ సోదరులందరికీ, యాదవ్ యూత్ అందరికీ మరేమో నమస్కారాలు. బస్సు యాత్రలో సుమారుగా 10,000 మంది ఓన్లీ కుర్చేడు మండలం నుంచి గతంలో ఎప్పుడూ లేని విధంగా కుర్చేడు మొత్తం కథం దుక్కి మేమందరం జగన్మోహన్ గారికి బాసడిగా ఉంటామని చెప్పేసి బస్సుతో పాటు అందరూ పరుగులెత్తేసిన యువతలకు కానీ, మహిళలకు కానీ, రైతు సోదరులందరికీ కానీ, బీసీ సోదరులందరికీ మరొకసారి మరీ ధన్యవాదాలు ఉండాలని చెప్పేసి బీసీ సోదరులందరికీ రిజర్వేషన్ కల్పిస్తూ గత ముఖ్యమంత్రులు ఎవరు చేయని విధంగా బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ సమాజంలో బీసీలందరూ సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలి, రాజకీయంగా ఎదగాలని చెప్పేసి జగన్మోహన్ గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీలందరికీ అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దాంట్లో ముఖ్యంగా బీసీలందరికీ యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పేసి కోసం పొట్టేలు పందాలు పెట్టమని చెప్పి అడిగారు. ఎలక్షన్ అయిన తర్వాత ఏదో ప్రాంతంలో కాన్స్టిట్యున్సీలో సుమారుగా 25,000 మంది పైగా పోగు చేసి ఒక మంచి పొట్టేలు పందాలు కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చుకుంటూ మీరందరూ ఎస్సీ సోదరులకు అండగా ఉండాలన్న ఒక వైఎస్ జగన్మోహన్ నాయకత్వం మొత్తం ఈ రాష్ట్రం మొత్తం బాగుపడదు. కాబట్టి మీరందరూ కలిసిమెలిసి మే 13 జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు నాకు, మన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద వేసి అక్కడ వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకున్నాం. అదేవిధంగా మన గ్రామంలో సంక్షేమ పథకాలతో పాటు మన గ్రామం డెవలప్మెంట్ కోసం సిమెంట్ రోడ్లు కానీ, సైట్ రోడ్లు కానీ, మంచి వస్తువులు కానీ, అదేవిధంగా కరెంటు సమస్యలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా మీ అందరూ చేస్తామని చెప్పి హామీ ఇచ్చుకుంటూ